హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది సామ్సంగ్ గెలాక్సీ S25. ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా చూడకపోయి ఉంటే పైన ఐకార్డ్స్లో వస్తుంది. ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఒకసారి అది కూడా చెక్ చేయండి. అయితే అందరూ అంటూ ఉంటారు ఐఫోన్ల కన్నా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి అనేసి. బట్ ఈ వీడియోలో నేను చూపించబోయే కస్టమైజేషన్ ఆప్షన్స్ మీకు సామ్సంగ్ ఫోన్లో తప్ప వేరే ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండవు అనమాట. లిటరల్గా ప్రతి దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా ఉన్న మీ హోమ్ స్క్రీన్ని ఇలా తయారు చేసుకోవచ్చు, మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ అంతా మీరు చేయాలంటే డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్తే కుదరదు. ప్రతి సామ్సంగ్ ఫోన్లో గెలాక్సీ స్టోర్ అని వాళ్ళ అఫీషియల్ స్టోర్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి గుడ్ లాక్ అని ఒక యాప్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది లోగో పింక్ కలర్లో. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఓన్లీ మోస్ట్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ఫోన్స్ సామ్సంగ్ S సిరీస్లో మాత్రమే ఈ గుడ్ లాక్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా బడ్జెట్ ఫోన్స్ వాడుతున్నారు, సామ్సంగ్ M సిరీస్, A సిరీస్, F సిరీస్, ఇట్లా బడ్జెట్ ఫోన్స్ వాడుతున్నట్లయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫైన్ లాక్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అది కూడా 90% ఈ గుడ్ లాక్ లాగే వర్క్ అవుద్ది. కొన్ని ఫీచర్స్ ఏమైనా మిస్ అవ్వచ్చు. బట్ ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ S సిరీస్ ఉంటే మాత్రం ఈ ఫీచర్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. అయితే ఈ గుడ్ లాక్ యాప్లో కొన్ని వందల ఆప్షన్స్ ఉంటాయి. చాలా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ప్రతిదీ మనం చెప్పుకుంటూ వెళ్తే వీడియో ఒక 2 గంటలు 3 గంటలు వచ్చేస్తుంది. అందువల్ల నాకు అన్నిట్లోకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినవి, బాగా యూజ్ అవుతా అనుకునే మాత్రమే పిక్ చేసి ఈ వీడియోలో చూపిస్తాను. సో ఒకటి చూసుకుంటూ వచ్చేద్దాం. నేను డైరెక్ట్గా గుడ్ లాక్ యాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. 1 by 1 ఇన్స్టాల్ చేసుకోవాలి. వీటన్నిటిలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ హోమ్ అప్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఈ టాగ్ల్ ఆన్ చేసుకుంటే ఇక్కడ హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఇక్కడ DIY హోమ్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీ హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది నార్మల్గా. దాన్ని ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 యాప్స్ ఉన్నాయి. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది కదా, ఇంకా అలాగే నొక్కి పెడితే DIY ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుద్ది. లేదనుకుంటే మీరు నార్మల్గా లాంగ్ ప్రెస్ చేసినా ఇక్కడ DIY హోమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా మీకు ఆ DIY ఆప్షన్ ఎనేబుల్ అవుద్ది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాప్స్ని ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలాగా అంటే అలా మీరు సైజ్ పెంచుకోవచ్చు, యాంగిల్ మార్చుకోవచ్చు, పైకి కిందకి. హోమ్ స్క్రీన్ మొత్తంలో మీకు మొత్తం ఫ్రీ సపోర్ట్ అనమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ యాప్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకోవచ్చు, పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. ఫుల్ కస్టమైజేషన్ ఎలానే పెట్టుకోవచ్చు. అండ్ ఒకటేసారి 2 యాప్స్ కదిలించాలనుకున్నా మూవ్ చేసుకోవచ్చు, 3ని కదిలించాలనుకున్నా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ ఫ్రీ స్టిక్కర్స్ కొన్ని ఉంటాయి. ఈ స్టిక్కర్స్ మీరు ఏమన్నా మీకు నచ్చితే ఈ ప్యాక్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ స్టిక్కర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. లైక్ మీకు కావాల్సిన స్టిక్కర్ ఏదో ఒకటి తీసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది అనమాట. మీరు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ట్విట్టర్ ఓపెన్ అవుద్ది, యూట్యూబ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోద్ది. ఇట్లా నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఇవన్నీ స్టిక్కర్స్ అనమాట. ఇవన్నీ యాప్స్ రౌండ్గా పెట్టుకున్నా. అండ్ మధ్యలో ఈ క్లాక్ విడ్జెట్ని యాడ్ చేసా. ఇవన్నీ కూడా అలా అరేంజ్ చేసినవే. అండ్ ఇక్కడ కొన్ని రొటీన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ రొటీన్స్ గురించి నేను ఫర్దర్గా మాట్లాడతాను. అండ్ ఒక చిన్న మాట, 3 lakh సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే, వీడియోలో కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ లూప్ పేయర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని హోమ్ స్క్రీన్లో అప్లై చేసామంటే పేయర్స్ అనేవి లూప్ అయిపోతాయి. ఇట్లా మీరు తిప్పుతా ఉంటే లూప్లో వస్తూ ఉంటాయి అనమాట. ఇది ఆఫ్ చేస్తే ఇట్లా మీరు వెనక్కి వెళ్ళాలి, ముందుకి వెనక్కి వెళ్ళాలి. సైడ్కి తిరిగితే ఇంక పోదనమాట స్క్రీన్. బట్ ఇది ఎనేబుల్ చేసుకుంటే పోతా ఉంటుంది. ఇంకా మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లే, పోతా ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు, ఈ కింద వరుస పెట్టి ఒక 9 యాప్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడే ఉంటుంది ఫేవరెట్స్ అని. షో ఫేవరెట్స్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫేవరెట్స్ మ్యాక్సిమం 5 ఉంటుంది అనుకుంటా స్టార్టింగ్లో. ఇవి మీరు అప్ టు 9 వరకు పెంచుకోవచ్చు. వరుసగా 9 యాప్స్ మీరు వరుసగా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పాపప్ ఫోల్డర్ ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఫోల్డర్స్ అనేవి పాపప్ ఎలా అవ్వాలి, స్మాల్గా అవ్వాలా, మీడియం అవ్వాలా, లార్జ్ అవ్వాలా. స్మాల్ పెట్టాను అనుకోండి, ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేస్తే చిన్నదిగా ఓపెన్ అవుద్ది. అదే లార్జ్ పెడితే పెద్దగా ఓపెన్ అవుద్ది. అదే మొత్తానికి ఆపేసాం అనుకోండి, ఫోల్డర్ ఓపెన్ చేస్తే టోటల్గా ఓపెన్ అయిపోద్ది. ఇంకా మీకు పక్కనే ఉన్నాయని కనిపించదు. అండ్ అలాగే ఇక్కడ టాస్క్ చేంజర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు రీసెంట్ యాప్స్ని ఒక 4 స్టైల్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిల్ట్ స్టాక్ ఉంది, అంటే ఇలా వరుస పెట్టి వస్తాయి అనమాట. స్టాక్లో వస్తాయి. మీరు కావాలనుకుంటే గ్రిడ్లోకి మార్చుకోవచ్చు. ఇట్లా గ్రిడ్ రూపంలో వస్తాయి అనమాట. వర్టికల్ లిస్టు ఇట్లా వర్టికల్గా వస్తాయి. అండ్ స్లిమ్ లిస్టు ఇట్లా వస్తాయి అనమాట. సో మీకు నచ్చినట్టు మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ జెస్టర్ సెట్టింగ్స్ అని ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు హోమ్ జెస్టర్ యానిమేషన్ ట్యూనింగ్ అని ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ మీరు ట్యూన్ చేసుకోవచ్చు. లైక్ క్లాసిక్లో ఉంటే మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేశారనుకోండి, యానిమేషన్ స్పీడ్ కొంచెం నార్మల్గా ఉంది. డైనమిక్ పెట్టుకుంటే ఫాస్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఫాస్ట్ క్లోజ్ అయిపోద్ది, సర్రన్ క్లోజ్ అయిపోద్ది. అదే స్వీట్ పెట్టుకుంటే చిన్నగా క్లోజ్ అవుద్ది. చూడండి, చిన్నగా క్లోజ్ అవుద్ది, స్లోగా వెళ్తుంది అనమాట. ఇట్లా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు యానిమేషన్స్ని. లేదు ఇవన్నీ ఈ 4 నాకు నచ్చలా అనుకుంటే సింపుల్ ట్యూనింగ్ చేసుకోవచ్చు. ఎమోషనల్గా పెట్టామంటే మరీ ఎక్కువ పెట్టామనుకోండి స్లోగా క్లోజ్ అవుతాయి. లేదు ఈ ట్యూనింగ్ని మీరు కొంచెం ఫాస్ట్ పేస్లో పెడితే ఫాస్ట్ క్లోజ్ అవుతాయి అనమాట. దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ లెవెల్లో ట్యూనింగ్ కావాలో సెట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలనుకుంటే అడ్వాన్స్ ట్యూనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. డీటెయిల్ సెట్టింగ్స్లోకి వెళ్తే
ఎవ్రీథింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ మూవ్మెంట్, ఎక్స్ యాక్సిస్లో ఎంత మూవ్ అవ్వాలి, వై యాక్సిస్లో ఎంత మూవ్ అవ్వాలి, స్టిఫ్నెస్, ఫ్రిక్షన్, ఎవ్రీథింగ్ ఏ టు సెట్. ఇంకా ఇది లేదనేది లేదు, మొత్తం అన్ని ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ పొజిషన్, ఎక్కడి నుంచి ఎక్కడికి బౌన్స్ అవ్వాలి, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అవే అనమాట. ఒకసారి కూర్చొని ఇవన్నీ గెలికారంటే మాత్రం చాలా కొత్త కొత్త యానిమేషన్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడ్జ్ ప్యానల్ ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీరు ఈ ప్యానల్ యూజ్ చేసే పని అయితే నార్మల్గా యాప్స్ యాక్సెస్ చేయడానికి ఇట్లా పైకి వెళ్తా ఉంటే కింద యాడ్ చేసిన యాప్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మొత్తం ఇక్కడే వచ్చేస్తాయి అనమాట. ఇంకా పైకి కింద స్క్రోల్ చేయాల్సిన పనిలే, మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇది హోమ్ అప్ గురించి అయితే. ఇంకా వీటిలో చాలా ఉన్నాయి కదా, వీటిలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినవి చూపిస్తాను. ఫస్ట్ థీమ్ పార్క్, పేరులోనే ఉంది థీమ్ పార్క్. మొత్తం థీమ్ ని మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ కంప్లీట్గా ఒక థీమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ థీమ్, ఏ థీమ్ లో మనకు కావాలి కలర్, మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవడం. అండ్ ప్రతి ఒక్క స్క్రీన్ లో ఏ కలర్స్ ఎక్కడెక్కడ రావాలి. ఇక్కడ బ్లూ కలర్ డాట్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ డాట్ కి ఈ సర్కిల్ అనమాట. రెడ్ సెలెక్ట్ చేశాను, చూడొచ్చు ఈ వైఫై సింబల్స్ అన్ని కూడా రెడ్ కలర్ కి మారిపోతాయి. ఇట్లా మీరు ప్రతిదీ ఇక్కడ బ్లూ కలర్ లో డాట్ కనిపించే ప్రతి చోటుని మీరు మాన్యువల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదేం నాకు పెద్ద యూస్ఫుల్ అనిపిలా, అందరూ ఇదేం చేంజ్ చేసుకోరు. కాకపోతే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ ఐకాన్ ఆప్షన్. ఇక్కడ మీరు కొత్తగా ఒక ఐకాన్ ప్యాక్ ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ క్రియేట్ నో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సర్కిల్గా కావాలా, స్క్వేర్ షేప్లో కావాలా, ఇక్కడ చాలా షేప్స్ ఉంటాయి. మీకు నచ్చిన షేప్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు కొత్తగా ఒక ఐకాన్ ప్యాక్ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి చేంజ్ ఐకాన్స్ కొడితే మీకు ఒక యాప్ సెలెక్ట్ చేసుకోమంటది ర్యాండమ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహా యాప్ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఆహా యాప్కి లోగో ఉంది కదా, ఆహా అని ఉంది కదా, దీని బదులు నేను వేరే ఫోటో పెట్టాలనుకుంటున్నా. సింపుల్గా గ్యాలరీలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేస్తే దీన్ని మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్లై చేస్తే మీకు ఆహా యాప్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఈ ఒక్క యాప్ అనే కాదు, మీరు ఎనీ యాప్, మీ ఫోన్లో ఉన్న ప్రతి యాప్కి ఆ లోగో చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ కీస్ కెఫే అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే మేక్ యువర్ ఓన్ కీబోర్డ్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు మీ సొంతంగా ఒక కీబోర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమా ఎక్కువ వాడినప్పుడు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్లోబ్ కూడా పెద్ద వాడను, డిలీట్ చేసుకొని నేను కొత్తగా ఏదైనా కీ వాడతాను ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్కువ వాడతా. ఈ హ్యాష్ ట్యాగ్ని తెచ్చుకొని ఈ మధ్యలో పెట్టుకోవచ్చు. ఈ బటన్ యొక్క సైజ్ తగ్గించుకోవచ్చు, విడ్త్ తగ్గించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ప్రతి కీకి మనకు నచ్చినట్టు విత్ కానీ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నావ్ స్టార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ నావ్ స్టార్ ఏంటంటే ఏదర్ మీరు స్వైప్ జెస్టర్స్ వాడుతున్నా, బటన్స్ వాడుతున్నా, రెండింటికి ఇది పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బటన్స్ వాడుతున్నారు అనుకోండి, ఇట్లా బటన్స్ వాడుతున్నారు, అప్పుడు ఈ నావ్ స్టార్లో ఇది ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ ఈ స్టైల్స్ ఉన్నాయి కదా, వీటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. లేదు కొత్తగా జనరేట్ చేసుకుంటా, స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటా అంటే న్యూ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మీకు ఏది ఎలా కావాలి, రీసెంట్ బటన్స్ మీకు ఏం కావాలి, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ బటన్కి, క్లోజ్ బటన్కి, రీసెంట్స్ ఇట్లా అన్నిటికీ ఉంటాయి. మీకు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు స్వైప్ జెస్టర్స్ వాడే పని అయితే ఇక్కడ మీకు కలర్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లైక్ ఇట్లా బ్యాక్ వెళ్ళాలనుకోండి, గ్రే సర్కిల్ అండ్ వైట్ ఆరో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆరో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నేను రెడ్ పెడుతున్నా, చూడొచ్చు రెడ్ కలర్ వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా నేను వైట్ పెడుతున్నా, వైట్ కలర్ వస్తుంది. ఇట్లా మీకు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్విక్ స్టార్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వస్తే విజిబిలిటీ ఆఫ్ ఇండికేటర్ ఐకాన్స్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. పైన మీకు నావిగేషన్ బార్లో ఏమేమి కనిపించాలి, ఏమేమి కనిపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డేటా కనిపించకూడదు అంటే ఆఫ్ చేసుకోవచ్చు. మొబైల్ డేటా ఆన్లోనే ఉంటుంది, బట్ డిస్ప్లే కనిపిస్తుంది అనమాట, ఇండికేషన్ కనిపించదు. సేమ్ అన్నిటికనమాట, వైఫై కానీ, ఎయిర్ప్లేన్ మోడ్, ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే మొత్తం ఆపేయచ్చు. అండ్ క్లాక్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ షో డేట్ ఉంటుంది. ఇది ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు టైంతో పాటు డేట్ కూడా కనిపిస్తుంది. ఈవెన్ ఆ డేట్ స్టైల్ని మార్చుకోవచ్చు. మీకు నంబర్ ఫార్మాట్లో కావాలా, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అండ్ ఇది లెఫ్ట్లో రావాలా, రైట్లో రావాలా, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నైస్ షాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్క్రీన్ షాట్ తీశారు, తీగానే ఇప్పుడు ఇట్లా వచ్చింది, పొరపాటున తీశాను, డిలీట్ చేయడానికి లేదు, ఇమేజ్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి డిలీట్ చేయాలి నేను, వేరే ఆప్షన్ లేదనమాట. బట్ ఇక్కడ యాడ్ డిలీట్ బటన్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీరు స్క్రీన్ షాట్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇమేజ్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ డో నాట్ డిస్టర్బ్ డ్యూరింగ్ స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే లైక్ మీరు ఎప్పుడైనా స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ రావడం, కాల్స్ వచ్చి డిస్టర్బ్ చేయడం, ఇట్లా ప్రాబ్లం రాకుండా మీకు డో నాట్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. హ్యాపీగా మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నోటీస్ స్టార్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటికీ నార్మల్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా, జనరల్గా మనం ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తే మనం క్లియర్ చేస్తుంటాం ఎప్పటికప్పుడు. బై మిస్టేక్ ఏదైనా క్లియర్ చేస్తారు, ఇప్పుడు అదేంటో తెలుసుకోవాలంటే ఈ నోటీస్ స్టార్ మీకు బాగా యూజ్ అవుద్ది. జస్ట్ ఈ నోటీస్ స్టార్లోకి వస్తే ఇక్కడ మీకు రీసెంట్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ నోటిఫికేషన్స్ అన్నింటినీ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ నైస్ క్యాచ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే నాకు మీరు ఓన్లీ ఇక్కడ పైన కనిపించే హిస్టరీ మాత్రం చూసాను కదా, దీనిలో అయితే ఏకంగా సౌండ్ హిస్టరీ, వైబ్రేషన్ హిస్టరీ, అంటే మీ ఫోన్ ఎప్పుడైనా సౌండ్ వచ్చినా అది ఎందుకు సౌండ్ వచ్చిందో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ వైబ్రేట్ అయినా కూడా ఎందుకు వైబ్రేట్ అయింది, ఏ నోటిఫికేషన్ వచ్చి వైబ్రేట్ అయింది, మొత్తం ఎవ్రీ హిస్టరీ ఇక్కడ ఉంటుంది. అండ్
అలాగే ఇక్కడ రొటీన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్గా ఈ రొటీన్స్ గురించి మాట్లాడాలంటే ఒక రోజు పట్టద్ది. దీనిలో కొన్ని వందల ఆప్షన్స్ ఉంటాయి. అసలు మీకు ఐఫోన్లో మీకు చాలా వీడియోస్లో చూపించా షార్ట్ కట్స్ అని. దీనిలో ఆ షార్ట్ కట్స్ యాప్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో దానికి 100 times ఫ్లెక్సిబిలిటీ దీనిలో రొటీన్స్లో ఉంటుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదీ వీడియోలో చెప్పలేను. మీకు మోస్ట్లీ మన ఛానల్లో డ్యూయల్ రోల్ షార్ట్స్ వస్తుంటాయి కదా, ఆ షార్ట్స్లో ఇట్లాంటి అన్ని కవర్ చేస్తా. మినిమం ఒక 20-30 అయినా కవర్ చేస్తా. కొంచెం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ నుంచి షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ షార్ట్స్లో మీకు ఈ రొటీన్స్ అన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తా ఇప్పుడు అసలు ఇదేంటి, ఎలా వర్క్ అవుద్ది అనేది. లైక్ ఇక్కడ నేను కొన్ని రొటీన్స్ యాడ్ చేసుకోన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నా, ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా. నాకేంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ వైఫై కనెక్ట్ అయ్యి ఉన్నా, ఇంట్లో వైఫైకి, అండ్ బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ అయ్యి ఉన్నా. ఈ రెండు ఆఫ్ చేసేయాలి. అండ్ బయటకు వెళ్తున్నా కాబట్టి నాకు బ్రైట్నెస్ ఫుల్ కావాలి, అండ్ ముఖ్యంగా డేటా ఆన్ అవ్వాలి. సో ఇవన్నీ నేను మాన్యువల్గా చేసుకునే బదులు సింపుల్గా ఇప్పుడు చూడొచ్చు, వైఫై ఆన్లో ఉంది, బ్లూటూత్ ఆన్లో ఉంది, డేటా ఆఫ్లో ఉంది, అండ్ బ్రైట్నెస్ తక్కువలో ఉంది. ఇప్పుడు నేను జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వైఫై ఆఫ్ అయిపోయింది, బ్లూటూత్ ఆఫ్ అయిపోయింది, బ్రైట్నెస్ ఫుల్ అయింది, అండ్ డేటా ఆన్ అయింది. ఇట్లా కొన్ని యాక్షన్స్ని మీరు ఈ రొటీన్స్ ద్వారా తయారు చేసుకోవచ్చు. వీటి మీద నేను రెగ్యులర్గా షార్ట్స్ చేస్తూ ఉంటా, కొంచెం ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే సెట్టింగ్స్ చేంజ్ హిస్టరీ ఉంటుంది. సెట్టింగ్స్ చేంజ్ హిస్టరీ అంటే మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీ ఫోన్లో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేశారు, అది మీకు తెలియాలి. జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ హిస్టరీలోకి వస్తే రీసెంట్గా వాళ్ళు ఏమేమి చేంజెస్ చేశారు. ఇప్పుడు మనం ఇందాక బ్లూటూత్ వైఫైని ఆన్ చేసాం కదా, మొబైల్ డేటా ఆఫ్ అయింది, వైఫై ఆన్ అయింది, బ్లూటూత్ ఆన్ అయింది, ఇందాక ఆఫ్ అయింది, మొత్తం వస్తాయి అనమాట. మీ సెట్టింగ్స్ చేంజ్ హిస్టరీ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ ట్యాప్ యాక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకున్నా, జస్ట్ బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ పడుతుంది. ఇట్లా ట్రిపుల్ ట్యాప్ కూడా మీరు ఏమైనా యాక్షన్ పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు ఈ బ్యాక్ ట్యాప్ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి ప్రెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే యాక్చువల్గా ఇప్పుడు కొత్త ఫోన్స్లో పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు జెమినీ యాక్టివేట్ అయిపోతుంది. ఇది చాలా మంచి ఫీచరు. లేదు మీరు అది వద్దనుకుంటే మార్చుకోవచ్చు. సైడ్ ప్రెస్ ఏదైనా, ఇప్పుడు ఫ్లాష్ లైట్ కావాలి, లాంగ్ ప్రెస్ ఇస్తే మీకు ఫ్లాష్ లైట్ ఆన్ అవుద్ది. మళ్ళీ బటన్ లాంగ్ ప్రెస్ ఇస్తే ఫ్లాష్ లైట్ ఆఫ్ అయిపోద్ది. ఇట్లా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా సౌండ్ అసిస్టెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు మేక్ యువర్ ఓన్ వాల్యూమ్ ప్యానల్ కలర్స్లోకి వెళ్తే ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి వాల్యూమ్ ప్యానల్ ఎలా ఉందో చూసుకోండి. నార్మల్గా ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీ వాల్యూమ్ ప్యానల్ మారిపోద్ది. చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ నుంచి మనం కలర్స్ మార్చుకోవచ్చు. మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ టెక్స్చర్ మార్చుకోవచ్చు. టైప్ ఇట్లా మీకు పొడుగ్గా కావాలా, నాబ్ లాగా కావాలా, ఇట్లా నాబ్ లాగా వస్తుంది అనమాట. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బార్ పెట్టుకుంటే బార్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సన్నగా, పొడుగ్గా, లావుగా, పొట్టిగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా వస్తుంది అనమాట బార్ లాగా. సో ఇట్లా మీకు నచ్చినట్టు వాల్యూమ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ గుడ్ లాక్ యాప్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫీచర్స్ అయితే. వీటిలో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.